హలో, గుడ్ మార్నింగ్ ఎవరీవన్. ప్రజెంట్ మనము వేర్వల్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. సో ద్వారకా నుంచి నైట్ ట్రైన్ ఎక్కి పొద్దున వేర్వల్లో దిగిన. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ సోమనాథ్ టెంపుల్కి వెళ్తున్నా. సో ఇక్కడ లగేజ్ పెట్టేసేసి ఇంకా సోమనాథ్ టెంపుల్కి ఇక్కడ నుంచి ఆటోనో బస్సులోనో వెళ్ళిపోవాలి. ఎక్కువ దూరం ఏం లేదు, జస్ట్ కొద్దిగా డిస్టెన్సే, బిలో 10 కిలోమీటర్సే. వెళ్ళిపోదాం. ఇదే వేర్వల్ రైల్వే స్టేషన్. ఇక్కడ ఆటో స్టాండ్ ఉంటాయి. మనిషికి 20 రూపాయలు తీసుకుంటారు, డ్రాప్ చేస్తారు టెంపుల్ దగ్గర. లేకుంటే బస్సు వస్తుంది అన్నాడు, మనం బస్సులో పోవాలి. సింగిల్ ఎక్కించుకోవట్లేదు పోదామంటే, ఎవరు లేరు జనాలు అందుకని. సో బస్సు వస్తే బస్సు ఎక్కాలా, లేకుంటే ఏది వస్తే అది ఎక్కిపోవడం అంతే. చూద్దాం, లెట్స్ సీ. అదే అండి సోమనాథ్ టెంపుల్. ఎక్కడ దిగుదాం మనం? ఇదే అండి మనం వచ్చిన బస్సు. సో టెంపుల్ దూరంగా అక్కడ కనిపిస్తుంది కదా, అదే టెంపుల్. సో 20 రూపీస్ తీసుకున్నాడు మనకు బస్కి. బస్ అంకుల్ ఊరంతా తిప్పాడు మొత్తం. సో ఇక్కడ బీచ్ ఉంది, ఓషన్ వ్యూ. కావాలంటే లాస్ట్లో బీచ్కి పోదాం ఈవినింగ్. ఇప్పుడేమో క్లౌడీగా ఉంది. ఫస్ట్ టెంపుల్కి వెళ్దాము. సో అక్కడ వచ్చేసి లక్ష్మీనారాయణ టెంపుల్, ఇది బస్సు. మళ్ళీ ఇటు వచ్చేసి డైరెక్ట్గా అక్కడ సోమనాథ్ టెంపుల్. సో అన్నీ కవర్ చేద్దాము. ఈ స్టాచ్యూ లోపలికి వెళ్దాము. ఇంకా వెళ్ళి దర్శనం చేసుకుందాం ఫస్ట్, దాని తర్వాత మిగతా ఎక్స్ప్లోర్ చేద్దాం. కార్స్ తెచ్చుకుంటే ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ కార్ పార్కింగ్ కూడా ఉంది. సో చాలా పెద్ద స్పేస్ అండి అసలుకి. సో దీనికి సోమనాథ్ అని పేరు ఎందుకు వచ్చిందంటే చంద్రుడి వల్ల, చంద్రుని సోమనాథ్ అని కూడా పిలుస్తాడు. ఆ దక్షుడి 20 మంది కూతుర్లని చంద్రుడు పెళ్లి చేసుకొని ఉంటాడు అనమాట. దాంట్లో రోహిణి దేవిని ఒకదాన్ని బాగా చూసుకుంటాడు. సో మిగతా మెంబర్స్ వెళ్ళి దక్షుడు కంప్లైంట్ చేస్తారనమాట. సో దక్షుడు అప్పుడు శాపం ఇస్తాడు. సో ఆ శాప విముక్తి కోసము చంద్రదేవుడు ఒక లింగాన్ని ప్రతిష్ఠించి, ఆ లింగాన్ని దాంతో అక్కడి నుంచి శివుని ప్రార్థిస్తాడనమాట. సో శివుని ప్రసన్నమయ్యి ఆ లింగంలోకి భూమి మీదకి వస్తాడు. సో అలాగే ఇది ఒక జ్యోతిర్లింగం అయింది. సో అది స్టోరీ. సో చంద్రుని సోమనాథ్ అని పిలుస్తాడు. సో అలాగా ఇది సోమనాథ్ టెంపుల్ అని నేమ్ వచ్చిందనమాట. ఇక్కడ చెప్పులు స్టాండ్లు, మొబైల్ ఫోన్స్ డిపాజిట్ చేయాలి, లోపలికి ఫోన్స్ అలౌ చేయదు. ఇక్కడ నుంచి మనకి ఎంట్రన్స్ ఉంది, వెళ్ళిపోవడమే. సపరేట్ ఎంట్రన్స్ ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్. లెట్స్ గో. దర్శనం అయిపోయిన తర్వాత మిగతా చూపిస్తారు. మనం ప్రజెంట్ అహల్యాబాయ్ టెంపుల్కి వచ్చాము. దీన్ని ఓల్డ్ సోమనాథ్ టెంపుల్ కూడా అంటారు, అంటే సోమనాథ్ మెయిన్ టెంపుల్ అని కూడా అంటారు దీన్ని. సో ఇది అహల్యాబాయ్ కట్టించారు అనమాట, అందుకని దీన్ని అహల్యాబాయ్ టెంపుల్ అని కూడా పిలుస్తారు అనమాట. కెమెరా అలా ఉంది ఇక్కడ పక్కనే, గుడి పక్కనే. సో నెక్స్ట్ టెంపుల్ వచ్చేసండి లక్ష్మీనారాయణ మందిర్. సో ఇక్కడే ఉంటుంది గుడి పక్కనే. సో నేను ఈ స్టాచ్యూ ఎందుకు చూపిస్తున్నా అంటే ప్రతిసారి రిఫరెన్స్ పాయింట్ ఇలాగా అనమాట. సో టెంపుల్ లోపలికి వెళ్దాం ఇప్పుడు. లెట్స్ గో. మనం ఇప్పుడు ఇంక అన్ని చూడడానికి ఇంకా ఆటోలో వెళ్తున్నాం. పర్ పర్సన్ 150 తీసుకుంటున్నారు ఇల్లు. సో ఇక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని, ఇక్కడ ఉన్న టెంపుల్స్ అన్ని చూపించేసి మనల్ని దింపేస్తారు. సో వెళ్దాం, ఒక్కొక్కటి చూద్దాం, వద్దాం. సో ఫస్ట్ టెంపుల్ అండి ఇది, రోట్లేశ్వర్ మహాదేవ్ టెంపుల్, శివ టెంపుల్ ఇది. సో ఇది శివుని టెంపుల్ అంట. సో ఇది టెంపుల్ లేక అలౌ చేయలేదు ఫోన్స్, అందుకని వచ్చేస్తున్నాం. నెక్స్ట్ వెళ్దాం బాణగంగా వెళ్దాం. నెక్స్ట్ వచ్చేసి బాణగంగా అండి. బాణగంగా అంటే ఇక్కడ 5 శివలింగాలు ఉంటాయి. ఇక్కడ 2 ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా, ఆ దూరంలో లాంగ్లో ఇంకొకటి ఉంది. జూమ్ చేసి ట్రై చేస్తా చూపించడానికి. ఇక్కడ ఒకటి బ్లాక్ రాయి కనబడుతుంది మీకు. సో ఇది 3rd వన్. ఇంకొక 2 ఆ సైడ్లో ఉన్నాయి. సో టోటల్ 5 అన్నమాట. దీనికి మామూలుగా దీని హిస్టరీ ఏంటంటే ఇక్కడ నుంచే శ్రీకృష్ణుని యారోతో షూట్ చేశారనమాట.
మనం అన్ని సినిమాలలో చూస్తాం కదా, మామూలుగా శ్రీకృష్ణుడిని ఒక వేటగాడు మామూలుగా మృగమని వేటగాడు చూడ్ చేసిందని, అది ఇక్కడి నుంచి అదే పాయింట్ది. కానీ ఇప్పుడు ద్వారకా మునిగిపోవడం వల్ల అంత సముద్రం వచ్చేసి అన్నీ మునిగిపోయినాయి. సో లోపలికి కూడా పోలేము, ఎందుకంటే ఫుల్ వాటర్ ఉంది కాబట్టి. సో ఇక్కడి నుంచే చూసేసి వెళ్ళిపోవాలి. ప్రజెంట్ మనం బాలక్ తీర్థ్ టెంపుల్కి వెళ్తున్నామండి. సో ఇక్కడ నుంచి ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల మనము నడుచుకుంటూ పోతున్నాం అన్నమాట. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే, మామూలుగా గాంధారి మాత మామూలు శ్రీకృష్ణుడికి శాపం ఇచ్చిన తర్వాత శ్రీకృష్ణుడికి ముందే తెలుసు అన్నమాట. సో ద్వారకా అనేది మునిగిపోద్ది, నాశనం అయిపోద్ది అని వాళ్ళ వంశం అంతా. సో అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే అక్కడి నుంచి మూవ్ అవుట్ అయ్యి ఇక్కడ కూర్చొని ధ్యానం చేస్తూ ఉండేటం అనమాట. ఒకరోజు చెట్టు మీద కూర్చొని ఉండింటే ఒక వేటగాడు చూసి అది ఏమైనా జింక అనుకొని మామూలు యారో షూట్ చేసి ఉంటారు అనమాట. అది పోయి కాలుకు గుచ్చుకుంటుంది ఆ యారో. సో అది ఈ ప్లేసే అనమాట, అందుకని దీన్ని బాలకా తీర్థ మందిర్ అంటారు. సో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. సో దాన్ని ఆ సీన్ని కూడా ఇక్కడ మామూలుగా పిక్చరైజేషన్ చేసి మామూలుగా అక్కడ శిలారూపంలో కూడా చెక్కిండ్రు. సో లెట్స్ గో. ఇప్పుడు మనం డిస్కస్ చేసిందంతా ఇదిగో ఇక్కడ రాశారు ఆల్రెడీ, అదే స్టోరీ. సో ఇక్కడ యారోతో మామూలుగా శ్రీకృష్ణుని ఇటు సైడ్ నుంచి ఎంట్రన్స్, ఇటు సైడ్ నుంచి ఎంట్రన్స్. సో ప్రజెంట్ మనం గోలక్ధామ్ తీర్థకు వచ్చాము. ఇక్కడ ఈ టెంపుల్స్ అన్నీ ఉన్నాయి. సో గీతా మందిర్, లక్ష్మీనారాయణ మందిర్, కృష్ణచరణ్ పాదకక్షి, బల్దేవ్ గుఫ. సో ఈ టెంపుల్స్ అన్నీ ఉన్నాయి. అన్ని వరుసగా పెట్టుకొని చూసుకోము కదా, బట్ మెయిన్ టెంపుల్స్ ఉన్నాయి. మెయిన్ టెంపుల్స్ మాత్రం ఖచ్చితంగా మనం విజిట్ చేయాలి. లెట్స్ గో. సో ఫస్ట్ టెంపుల్ వచ్చేసి గీతా మందిర్. సో ఇక్కడ మొత్తం భగవద్గీత అంతా రాసి ఉంటారు అనమాట అన్ని సైడ్స్లలో, అందుకని దీన్ని గీతా మందిర్ అంటారు. ఇది బల్దేవ్ జీకా గుఫ. సో ఇక్కడ బలరాముడు సమాధి అయిన చోట అనమాట. సో అందుకని దీన్ని బల్దేవ్ జీకా గుఫ అంటారు. నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీనారాయణ మందిర్. సో అన్ని కంటిన్యూస్గా ఉంటాయి, అన్ని వరుసగా చూసుకుంటూ పోవడమే. శ్రీకృష్ణు యొక్క పాదాలు. శ్రీకృష్ణుడు బాణం తగిలిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ తన శరీరాన్ని వదిలేసి వెళ్ళిన అనమాట. సో ఇది శ్రీకృష్ణుని పాదాలు అనమాట. సో మెయిన్ ఇక్కడికి వచ్చేది అందరూ దీనికోసమే, శ్రీకృష్ణ చరణ పాదుక మందిర్. అండ్ ఇది ఒక రివర్, దీన్ని హిరణ్ రివర్ అంటారు అనమాట. సో ఇది వెళ్ళేసి ఫ్రంట్లో త్రివేణి సంగమం దగ్గర 3 రివర్స్ మెర్జ్ అవుతాయి, హిరణి, సరస్వతి, ఇంకొక రివరు. సో 3 కలిసేసి అరేబియన్ సీలో మెర్జ్ అయిపోతాయి అన్నమాట. అక్కడ మళ్ళీ సంగం అయిపోతాయి, 3 మెర్జ్ అయిపోతాయి అరేబియన్ సముద్రంలో. సో ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి, అన్ని వరుసగా చూసుకొని ఇక్కడ ఇది కంప్లీట్ చేయడమే ఈ ప్లేస్ని. నెక్స్ట్ త్రివేణి సంగం వెళ్తాం మనం. సో అక్కడ కూడా చూసుకుందాం. ఇదే అండి పాండవ గుఫ. సో అవతల ఉంది కదా, అక్కడికి వెళ్ళాలి వాటర్లో దాటుకుంటూ. సో జనరల్గా ఇక్కడ ఎవరు దాటట్లేదు వాటర్ని, దాటితే పోదాం అనుకుంటే ఆ లోతు ఎంత ఉందో తెలియదు మనకు. చూద్దాం. అది తెలిసి లోతు అయితే ఎక్కువ ఉందండి, అందుకు కాబట్టి ఎవరు వెళ్ళట్లేదు. సో అవతల అయితే పాండవ గుఫ ఉంది. సో టెంపుల్ అది, అటు వెళ్తే మనం ఏమైనా చూడొచ్చు కొద్దిగా. కానీ బికాస్ ఆఫ్ డెప్త్ ఆఫ్ ద వాటర్ ఐఎమ్ నాట్ గోయింగ్ దట్ సైడ్. సో ఇది పాండవ గుఫ. సో నెక్స్ట్ వచ్చేసి త్రివేణి సంగం అండి. హిరణ, కపిల, సరస్వతి నది, 3 నదులు ఇక్కడ మెర్జ్ అవుతాయి అనమాట, అందుకంటే దీన్ని త్రివేణి సంగం అంటారు. లోపలికి వెళ్దాం. సో దీన్ని త్రివేణి సంగం ఎందుకంటారంటే అక్కడ నుంచి హిరణ్ నది వస్తుంది.
అటు సైడ్ నుంచి కపిల నది వస్తుంది, సరస్వతి నది లోపల నుంచి అంటే భూగర్భంలోంచి ఇక్కడ ఎంటర్ అయింది అంటారు. అందుకు కూడా దీన్ని త్రివేణి సంగమం అంటారు. ఇంకా దూరంగా చూస్తే అరబీ మహాసముద్రమే. సో ఈ మూడు వెళ్ళి సముద్రంలో మెర్జ్ అయిపోతాయి. ఇక్కడ మంచి ప్లేస్ అండి అసలుకి ఇది. ఎవరైనా స్నానం చేయాలనుకుంటే సోమనాథ్కి వస్తే డైరెక్ట్ త్రివేణి సంగంకి వచ్చేసి ప్రశాంతంగా స్నానం చేసుకొని ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళిపోవచ్చు. ప్రశాంతంగా సముద్రాన్ని కూడా చూసుకుంటా. ఈత కొట్టేటోళ్ళకైతే ఇంకా దుమ్ములేపోవచ్చు. ఇక్కడ బాగా డెప్త్ కూడా ఉంది. ఇదే అండి ఈరోజుకి మన లాస్ట్ టెంపుల్, రామ్ మందిర్. ఇక్కడ మనకి ఫుడ్ టోకెన్స్ ఇస్తారండి, అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా ఫుడ్ తినేయడమే. వచ్చామండి సోమనాథ్ బీచ్కి. సో దిస్ ఈజ్ సోమనాథ్ టెంపుల్ అండ్ ఇక్కడే సోమనాథ్ బీచ్ అన్నమాట. చిన్న బీచే ఇది. సో ఇక్కడ నుంచి ఆ లాంగ్ వరకు స్ట్రెచ్ అయి ఉంటుంది బీచ్ అనేది. మొత్తం బీచే, అంత మొత్తం అరేబియన్ సీయే, అంత ఇలాగత మఫులి అంతా. ఇక్కడ ఫోటోలు దిగడం ఈ మధ్య అన్ని బీచ్లు జరిపోయినాయి. నాకు ఫుల్ ఆఫ్ బీచెస్. చచ్చిపోతున్నా హ్యూమిడిటీ తోటి, చెమట పోతుంది, ఉక్క పోస్తుంది, కందిపోయినా, ఎర్రగా అయిపోయినా, ట్యాన్ అయిపోయినా, అన్నీ అయిపోయినా. నేను ఒకటి కింద పడ్డం ఒకటి తక్కువ ఉంది. నెక్స్ట్ ప్లాన్ చేయాలి ఏదైనా. ఇంకా అటు దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను టెంపుల్. ఎందుకంటే టెంపుల్ లోపలికి ఫోన్స్ అలో చేయలేదు, కానీ బ్యాక్ సైడ్ నుంచి మనం వెళ్ళొచ్చు టెంపుల్, అంటే టెంపుల్ బ్యాక్ సైడ్కి. సో అక్కడ కొద్దిగా ఆర్కిటెక్చర్ కానీ అక్కడ ఉన్న ఒకటి బాణస్తంభం అని ఉంది అనమాట. సో అది కూడా ఒకసారి చూపిస్తా. సో టెంపుల్ దగ్గర కలుసుకుంటాం మిమ్మల్ని. సో ఇప్పుడు మనం సోమనాథ్ టెంపుల్ దగ్గర నుంచి చూద్దాం. సో దిస్ ఈజ్ సోమనాథ్ టెంపుల్. ఆర్కిటెక్చర్ దుమ్ములైపాడు బాబాయ్ కట్టినప్పుడు. సో రీసెంట్గా దీన్ని కట్టారనమాట సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆఫ్టర్ ఇండిపెండెన్స్. ఇంతకుముందు మొఘలులు పరిపాలించేవారు ఈ ఏరియాని. సో అప్ టు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఫోర్స్ని యూజ్ చేసి దీన్ని, ఈ ఏరియాని ఇండియాలో కలిపేసుకొని సో దీన్ని రీబిల్డ్ చేశారు. సో ఇక్కడ కనిపించేది దీన్ని బాణస్తంభం అంటారు అనమాట. సో అప్పట్లోనే ఇది ఉండేది. సో అప్పట్లోనే మనం భూమి అనేది రౌండ్గా ఉండేదని ఇండికేషన్ అనమాట. దీన్ని బాణస్తంభం ఎందుకు అంటారంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఈ సముద్రం పైన పోయి డైరెక్ట్ సౌత్ పోల్ వరకు మనకి ఏమి ఉండవు అనమాట. దానిలో మొత్తం సముద్రమే ఉంటుంది. సో అక్కడ ఇండికేషన్ అనేది అక్కడ ఒక బాణం లాగా ఉంటుంది. సో దాని ఇండికేషన్ అదే అనమాట. సో దిస్ ఈజ్ సమ్ వేర్ ఏన్షియంట్ టెక్నాలజీ. అప్పట్లోనే వాళ్ళకి తెలుసు, మనమే తెలియదని అనుకుంటాం. సో మనమే సమ్టైమ్స్ ఫూల్స్ అవుతాం. సో దిస్ ఈజ్ సముద్రం, దిస్ ఈజ్ బీచ్, దిస్ ఈజ్ సోమనాథ్ టెంపుల్. సీ యూ అగైన్ నెక్స్ట్ వీడియో. బాయ్.